అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయేది చాలా సంవత్సరాల క్రితం చందమామ మాసపత్రికలో అద్భుత దీపం పేరుతో వచ్చిన సీరియల్. ఇది 9వ భాగం. ముందు భాగంలో అద్భుత దీపం సహాయంతో రాజకుమార్తెను పెళ్ళాడి అద్భుతమైన భవనంలో హాయిగా జీవిస్తున్న అలాదీన్కు అనుకోకుండా కష్టకాలం దాపురించింది. అతను వేటకు వెళ్ళిన సమయంలో మొరాకో మాంత్రికుడొచ్చి అలాదీన్ భార్యకు కొత్త దీపం ఇచ్చి అద్భుత దీపాన్ని తీసుకుని దాని సాయంతో అలాదీన్ భవనాన్ని రాజకుమార్తెతో సహా తన దేశానికి తీసుకెళ్ళిపోయాడు. రాజు అలాదీన్పై ఆగ్రహించి తన కుమార్తెను 40 రోజుల్లోగా తెచ్చి చూపించకపోతే తల తీయిస్తానని చెప్పాడు. అలాదీన్ ఆ నగరం విడిచి వెళ్ళిపోయాడు. నగరం విడిచిపెట్టి వెళ్ళిన అలాదీన్ అలా వెళ్ళగా ఒక నది వచ్చింది. దాన్ని చూడగానే అతనికి అందులో దూకి ఆత్మహత్య చేసుకుని తన కష్టాలు అంతం చేసుకోవాలనిపించింది. ఎందుకంటే తన భార్య ఎక్కడ ఉన్నది అతనికి తెలియదు. ఆమె కోసం ఎలా వెతకటం? అయితే మరుక్షణమే తన తప్పు తెలిసొచ్చింది. భగవంతుడు చేసిన నిర్ణయాలను గురించి తర్కించటానికి తనకు అధికారం లేదని, ఆత్మహత్య మహాపాపమని అతను గుర్తు చేసుకున్నాడు. దానితో గుండెల మీద బరువు తగ్గినట్టయింది. అలాదీన్ ఆత్మహత్యా ప్రయత్నం మానేసి నదిలోకి దిగి స్నానం చేసి దోసిట నీరు తీసి విడిచి చేతులు రుద్దుకున్నాడు. అతను అనుకోకుండా తన వేలి ఉంగరాన్ని రుద్దేసరికి ఉంగరం భూతం భయంకరమైన ఆకారంతో ప్రత్యక్షమై ఏమిటి సెలవు అని అడిగింది. అలాదీన్ మొదట నిర్ఘాంతపోయి తర్వాత పరమానందంతో తెప్పరిల్లి, ఓ భూతమా, నా భవనాన్ని అందులో ఉన్న నా భార్యను తిరిగి నాకు చేర్చు అన్నాడు. దీపం భూతాన్ని ధిక్కరించి నేనా పని చెయ్యలేను, సాధ్యం కాదు యజమాని అన్నది ఉంగరం భూతం. అలా అయితే కనీసం నన్ను నా భార్యుండే ఇంటి దగ్గరైనా దిగపెట్టు అన్నాడు అలాదీన్. అతని మాట అతని నోట్లో ఉండగానే ఉంగరం భూతం అతన్ని మొరాకో తీసుకుపోయి అతని భవనం పక్కన దింపింది. సరిగ్గా అదే సమయానికి ఏ దేవుడో ప్రేరేపించినట్టు ఒక దాసీది కిటికీ తెరిచి రాజకుమార్తెతో, అమ్మగారు, ఈ సాయంకాలం ఎండలో తోట ఎంత అందంగా ఉందో చూసారా అన్నది. ఇంతలోనే దాసీకి అలాదీన్ కనిపించాడు. అది గట్టిగా కేకపెట్టి, అమ్మా, అరుగో అయ్యగారు అన్నది. రాజకుమార్తె కిటికీ దగ్గరకు పరిగెత్తుకొచ్చింది. భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు చూసుకుని దిగ్భ్రమ చెందారు. రాజకుమార్తె తన ఆశ్చర్యాన్ని అణుచుకుని, త్వరగా లోపలికి రండి, ఏం భయం లేదు, మాంత్రికుడు ఎటో వెళ్ళాడు అన్నది. దాసీది వెళ్ళి ఒక రహస్య ద్వారం తెరిచింది. అలాదీన్ లోపలికి వచ్చి తన భార్యను ఆలింగనం చేసుకున్నాడు. ఇద్దరూ కాసేపు ఆనందంతో కన్నీరు కార్చారు. అలాదీన్ తన భార్యతో, నేను వేటాడడానికి వెళ్ళేటప్పుడు నా గదిలో బల్ల మీద ఒక రాగి దీపం పెట్టాను, అది ఏమైంది, కనబడలేదు అన్నాడు. అదే మన కొంప తీసింది, తప్పు పూర్తిగా నాది కూడా కాదు అంటూ రాజకుమార్తె జరిగిన సంగతంతా చెప్పి, ఇక్కడికి వచ్చాక ఆ దొంగ వెధవ నాకు ఆ దీపం శక్తి ఏంటో చెప్పేశాడు, దాని శక్తితోనే మన భవనాన్ని ఇక్కడకు తీసుకొచ్చినట్టు కూడా చెప్పాడు అన్నది. ఆ మాంత్రికుడికి నీతో ఏం పని అని అడిగాడు అలాదీన్. రోజూ నా దగ్గరకొచ్చి నా మనసు తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తాడు. అందుకుగాను నాతో చాలా విషయాలు చెప్పాడు. మా నాన్న నీ తల తీయించాడని చెప్పాడు. మీ తండ్రి ముస్తఫా అనే ఒక పేద దర్జీవాడని, తన దయ వల్లే నువ్వు ఇంతవాడివయ్యావని చెప్పాడు. వాడు ఎంతసేపు మాట్లాడినా నేను బెల్లం కొట్టిన రాయిలాగా ఉండిపోతున్నాను. అంచేత వాడు మొహం వేళ్లాడేసుకుని వెళ్ళిపోతున్నాడు. కానీ వాడు నన్నెక్కడ బలవంతం చేస్తాడో అని భయపడి చస్తున్నాను. ఇంతలోనే దేవుడి దయ వల్ల నువ్వు వచ్చేసావు అన్నది రాజకుమార్తె. అలాదీన్ తల ఆడించి, అయితే వాడా దీపాన్ని ఎక్కడ దాస్తాడో నీకు తెలుసా అని అడిగాడు. వాడు దాన్ని ఎక్కడా దాయడు, చొక్కా లోపలే కట్టుకుని తిరుగుతాడు అన్నది రాజకుమార్తె. మరీ మంచిది, నువ్వు కాసేపు అవతలికి వెళ్ళు అన్నాడు అలాదీన్.
రాజకుమార్తె అవతలికి వెళ్ళగానే అతను తన ఉంగరాన్ని రుద్దాడు. ఉంగరం భూతం ప్రత్యక్షమై ఏంటి సెలవు అని అడిగింది. నీకు ఘాటైన విషాలేమైనా తెలుసునా అని అలాదీన్ భూతాన్ని అడిగాడు. ఓ చాలా తెలుసు అన్నది భూతం. అయితే ఏనుగును కూడా క్షణంలో పడగొట్టగల కాలకూట విషం పట్టుకురా అన్నాడు అలాదీన్. భూతం అదృశ్యమై ఒక్క క్షణంలో ఒక పొట్లం తెచ్చి అలాదీన్కిచ్చింది. భూతాన్ని పంపేసి అలాదీన్ తన భార్యను పిలిచాడు. ఆమె చేతికి ఆ పొట్లం ఇచ్చి మాంత్రికుడు వచ్చినప్పుడు ఏం చెయ్యాలో వివరంగా చెప్పాడు. తర్వాత అతను ఒక అలమారులో దూరి దాక్కున్నాడు. అలాదీన్ తనపై పెట్టిన పని రాజకుమార్తెకి అంత మాత్రమూ ఇష్టం లేదు. అయినా అతని ఆజ్ఞ ప్రకారం ఆమె తన దాసీలను పిలిచి తన జుట్టు దువ్వించుకుని అందంగా ముడివేయించుకుంది. తన చీరలన్నిటిలోకి అందమైన చీర కట్టుకుని రత్నాల వడ్డాణం పెట్టుకున్నది. తన మెడకు ముత్యాల పేరు చుట్టుకున్నది. కాళ్లకు చేతులకు రత్నాభరణాలు పెట్టుకుంది. 7 రకాల అత్తరులు పూసుకుని దేవతా స్త్రీలాగా తయారయ్యి మాంత్రికుడి రాక కోసం ఎదురుచూస్తూ హంసతూలికా తల్పం పైన పడుకుంది. మామూలు వేళకు మాంత్రికుడు వచ్చాడు. రాజకుమార్తె లేచి చిరునవ్వు నవ్వుతూ ఎదురు వెళ్ళి వచ్చి కూర్చోమని ఆహ్వానించింది. మాంత్రికుడు ఆనందాశ్చర్యాలతో ఒక ఆసనం మీద కూర్చున్నాడు. నాలో మార్పు మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ చనిపోయిన భర్త కోసం ఇంకెన్నాళ్ళు ఏడవను? నాకు ఆనందం కావాలి. నేనెప్పుడూ కష్టాలు ఎరిగిన దాన్ని కాను. మనసు కష్టపెట్టుకుంటే పోయినవారు వస్తారు గనకనా? నా తెలివి తెల్లవారా కబుర్లలో పడి మీకు తాగడానికి ఇవ్వడం కూడా మరిచాను అంటూ రాజకుమార్తె ఒక బల్ల దగ్గరకు వెళ్ళి మాంత్రికుడికి వీపు పెట్టి నిలబడి ఒక గ్లాసులో విషం వేసి షర్బత్ పోసి మాంత్రికుడికి దాసీ చేత ఇప్పించింది. నీ చిరునవ్వులో ఉన్న మాధుర్యంతో పోలిస్తే ఈ షర్బత్ తీపి ఏపాటి అంటూ మాంత్రికుడు షర్బత్తు తాగేసి మరుక్షణం దొంగలాగా తివాచీపై విరుచుకుని పడిపోయాడు. మాంత్రికుడు పడిపోయిన చప్పుడు వినగానే అలాదీన్ తాను దాక్కుని ఉన్న చోటు నుంచి బయటకొచ్చాడు. మాంత్రికుడి ప్రాణాలు పోయినట్టు రూఢీ చేసుకుని అతని చొక్కా లోపల నుంచి అద్భుత దీపాన్ని పైకి తీశాడు. తర్వాత అతను తన భార్యను అవతలికి పంపి దీపాన్ని రుద్దాడు. భూతం ప్రత్యక్షమై ఏమి సెలవు అని అడిగింది. ఈ భవనాన్ని ఉన్నపళంగా యథాస్థానానికి చేర్చు అన్నాడు అలాద్దీన్. మరుక్షణం అలాద్దీన్ భవనం యథాస్థానం చేరుకుంది. అలాద్దీన్ రాజకుమార్తెను పిలిచి, మనం మళ్ళీ ఇంటికి వచ్చేసాం, కానీ ఈ రాత్రివేళ మీ నాన్నను చూడటం అంత బావుండదు, రేపు చూద్దాం అన్నాడు. ఎడబాటు కలిగాక ఆ భార్యాభర్తలు నిద్రాహారాలు మానేశారు. ఇప్పుడు సుఖంగా భోజనం చేసి నిశ్చింతగా నిద్రపోయారు. మర్నాడు తెల్లవారింది. తెల్లవారుతూనే తన కూతురి కోసం ఒక శోకం పెట్టడం రాజుగారికి అలవాటు. ఆయన కిటికీలో నుంచి బయటికి చూసేసరికల్లా అలాద్దీన్ భవనం యథాస్థానంలో కనిపించింది. ఆయన సంతోషంతో పిచ్చివాడిలాగా అయిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి అలాద్దీన్ భవనాన్ని చేత్తో ముట్టుకుని చూశాడు. అది భ్రమ కాదు. భవనం చేతికి గట్టిగా తగిలింది. మెట్ల మీదుగా దూకుతూ వెళ్ళి అలాద్దీన్ తన కూతురు ఉన్న చోటు చేరుకుని కూతుర్ని ప్రేమతో కౌగిలించుకుని ఆనంద బాష్పాలు రాల్చాడు. అమ్మా, నిన్ను మళ్ళీ ఎప్పటికైనా చూస్తాననుకోలేదు. పైకి కనిపించకపోయినా నువ్వు చాలా యమయాతన అనుభవించి ఉండాలి. నన్ను విడిచి ఒక్క క్షణం ఉండలేవు కదా. ఏం జరిగిందో విపులంగా చెప్పు అన్నాడాయన తన కుమార్తెతో. రాజకుమార్తె జరిగిందంతా చెప్పి, తప్పు నిజంగా నాదే, నాది కాని వస్తువు మరొకరికి ఎందుకు ఇవ్వాలి అన్నది. తరువాత అలాద్దీన్ రాజుగారికి మాంత్రికుడి శవాన్ని చూపించి, ఇదిగో మా కష్టాలన్నిటికీ కారకుడు వీడు, నరకంలో తప్పకుండా అనుభవిస్తాడు అన్నాడు. రాజుగారు అలాద్దీన్ నిర్దోషి అని గ్రహించి అతన్ని కౌగిలించుకుని, నాయనా, నీ పట్ల కఠినంగా ప్రవర్తించానని మనసు కష్టపెట్టుకోకు. నాకు నా కుమార్తె అంటే అంత ప్రాణం. ఆ విషయం ఇతరులు గ్రహించినా గ్రహించకపోయినా నువ్వు తప్పకుండా గ్రహించాలి. దానికోసం నేను రాజ్యమైనా ఇచ్చేస్తాననుకో అన్నాడు. మీ తప్పేం లేదులండి, నా వల్లనే మీ కుమార్తె పోయింది అనుకున్నారు.
ఒక విధంగా అది నిజమే కూడాను. ఎందుచేతంటే మాంత్రికుడు అద్భుత దీపం మీద కన్ను వేసి ఉంచుతాడని, ఏదో మాయోపాయం చేసి దానిని సంగ్రహించుతాడని నేను ముందుగానే ఊహించి తగిన జాగ్రత్త తీసుకోవాల్సింది. నా చరిత్ర అంతా మీకు తీరుబడిగా చెబుతాను. అప్పుడు కానీ ఆ మాంత్రికుడి దుర్మార్గం మీకు అర్థం కాదు అన్నాడు అలాద్దీన్. ముందు ఈ దుర్మార్గుడి శవాన్ని వదిలించుకో అన్నాడు రాజు. అలాద్దీన్ తన సేవకులను పిలిచి ఈ శవాన్ని పిడకల పోగుపై పెట్టి కాల్చి ఆ బూడిదను మురుకు చెరువులో వేయించండి అని వారికి ఉత్తర్విచ్చాడు. ఈ వార్తలన్నీ నగరంలో తెలిసాయి. అలాద్దీన్ క్షేమంగా రాజకుమార్తెతో సహా తిరిగొచ్చినందుకు ప్రజలు సంతోషించారు. మాంత్రికుడి దహన సంస్కారాన్ని వేడుకగా చూడటానికి గుంపులు గుంపులుగా వచ్చారు. రాజుగారు నగరమంతటా ఉత్సవాలు జరపమని చాటింపు వేయించారు. ఖైదీలందరినీ విడిచిపెట్టారు. పేదలకు దాన ధర్మాలు చేశారు. ఆ రాత్రి 2 భవనాల్లోనూ దీపాలు అలంకరించి వైభవంగా బాణసంచా కాల్చారు. మళ్ళీ అలాద్దీన్ కష్టాలు గట్టెక్కాయి. అతను తన భార్యతోనూ వృద్ధురాలైన తల్లితోనూ సుఖంగా జీవించసాగాడు. ఆఖరి భాగము 10వ భాగము రేపు పోస్ట్ చేస్తాను. అంతటితో ఈ అలాద్దీన్ కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.